ప్రసాద్. ప్రసాద్, మీరేం చేస్తారు? నా బిజినెస్. ఓకే, మరి గత ప్రభుత్వం తీరు ఎలా ఉంది? ప్రభుత్వం మారితే బాగుండేది అనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కొనసాగితే బాగుండేది అనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కొనసాగితే మన రాష్ట్రం అనేది బీహార్ కంటే తక్కువనే చెప్పుకుంటా. ఎందుకంటే 3 రాజధానులు అన్నారు. అసలు ఏ పక్క నుంచి డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు ఎట్లా కడతావు? జనం స్థలం ఇచ్చిన వాళ్ళు, పొలం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి దిక్కుదేమన్నా లేదు. రేపు సరే 3 రాజధానులు స్థలం తీసుకుంటావు, ఇంకోళ్ళు వచ్చి నాకు ఒకటే కావాలంటారు. ఆడికి నష్టం, వీడికి నష్టం. డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి. ముందు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పావు, తర్వాత వచ్చినాక సిస్టంలోకి వచ్చినాక ఒక మాట చెప్తున్నావు. అలా చీటింగే తప్ప ఎక్కడ ఉపయోగం లేదు. అది మరి బిజినెస్ వర్గాల్లో కూడా చాలా మందికి నష్టమే ఉంది ఈ ప్రభుత్వంలో. మరి ఇదే ప్రభుత్వం కొనసాగితే మరి నిరుద్యోగ వృత్తి చేస్తానని జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాడు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో జాబులు లేవు, బిజినెస్లు కూడా చాలా డల్గా ఉన్నాయి. నేను అనుకుంటుంది ఏంటంటే జనాల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయేమో, బిజినెస్ అవసరం లేదు, స్థలాలు రేట్లు అవసరం లేదు, మాకు పని అవసరం లేదు, మాకు డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నారు జనం. మరి ఇప్పుడు అంటే మీరు పేద ప్రజలకి మరి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 20,000 చొప్పున అలా వేస్తున్నారు. మరి కొంతమందికి ఏమో అది మంచి అనిపిస్తుంది, కొంతమందికి ఏమో సోమరిపోతుల్లాగా చేశారనిపిస్తుంది. 100 మందిలో 20 మందికి 10,000 ఇచ్చారు, 80 మంది దగ్గర దోచుకుంటున్నారు. ఆ 10-20 ఇచ్చేటప్పుడు పని లేనివాడికి పని కల్పించేది, పని చేసుకోలేనివాడికి 10,000 ఇస్తున్నాం. పని చేయగలిగే ఓపికనోడికి ఆ పని ఏదో చూపిస్తే బెస్ట్. నా ఉద్దేశం ఏంటంటే పని చేసుకునేవాడికి పని చూపించండి, పని చేయలేనివాడికి 10,000 ఇవ్వండి. అందరికీ ఇస్తానంటున్నాడు, మరి ఎంత ఇచ్చాడో ఎంత ఖర్చు పెట్టాడో రేపొద్దున ప్రభుత్వం మారితే కానీ ఆ లెక్కలు బయటికి రావు. పక్కా కరప్షన్ అయిన జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్లు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏరియాకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఏరియాకి ఇల్లు కట్టుకున్నప్పుడు మరి ఎంత కరెక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే ఎంత కరెక్షన్ అంటే ఎంత డబ్బు సంపాదించాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎంతో అంటే ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే ఈరోజు కూడా బాబాయిని మర్డర్ చేస్తే చెల్లి ఫైటింగ్ చేస్తుంది. చెల్లి ఆస్తి పంచలేదని చెల్లి రోడ్డు మీద తిరుగుతుంది, చెల్లి పార్టీ పెట్టుకొని. మరి జనానికి న్యాయం ఎక్కడ కనపడుతుందంటే చెల్లి తిరుగుతుంది, ఇంకో చెల్లి తిరుగుతుంది. ఇంత జరుగుతున్నా కానీ జగన్ గొప్పవాడు అంటున్నారు. మరి వాడు గొప్ప అంటే ఇదేనా గొప్ప అంటే? మరి కుటుంబంలోనే వ్యతిరేకత ఉందంటే మరి ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేసి వ్యతిరేకత ప్రకటిస్తున్నారు. చాలా పార్టీల్లో మారారు కూడా కొంతమంది. మరి అది సమ్మతమే అంటారా లేకపోతే వ్యతిరేకత అంటారా? రాజకీయ పరంగా లోపల ఏం జరుగుతుందో చాలామందికి తెలుసో తెలీదో కానీ అపాయింట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అపాయింట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు. మరి మంచి ఎంత చెడు ఏందని బయటకు వచ్చిన వాళ్ళకే తెలియాలి. నా ఉద్దేశం అయితే చాలామంది బయటకు వచ్చారు. మరి నిజమేదో ఇప్పుడు ఏందనేది ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు బయట ఆయన పక్కన వాళ్ళు తిడితే ఆయనకి సీట్ ఇస్తానంటున్నాడు. ఆయన లోపల ఆల్రెడీ ఉన్న ఆయన పక్కన బయటకు వచ్చిన ఆయన పక్కన వాళ్ళు చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకొకరు లోకేష్నో లేకపోతే పవన్ కళ్యాణ్నో వాళ్ళని తిడితేనే నీ సీట్ ఇస్తానన్నాడు. మరి జనానికి తెలియాలి మంచి ఎందుకు చెడేది అనేది. ఊరికి 5,000 10,000 ఇచ్చాము, నాకు జేబులో డబ్బులు పడ్డాయి, నా పని లేకపోతే నేను రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు వచ్చే సంవత్సరం ఇంకొక 5,000 10,000 వస్తాయి, ఈయన ఆలోచించుకున్నారు తప్ప రియల్ ఎస్టేట్ పక్క రాష్ట్రం తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో హైదరాబాద్ చూస్తే తెలిసిద్ది. మనం ఇక్కడ కూర్చుంటే మనకేం తెలియదు. చంద్రబాబు ఏం చేయలేదు అంటారు, రాజధానిలో బిల్డింగ్లు కట్టలేదా? సరే బిల్డింగ్లే డెవలప్ అంటారా? మరి ఇవన్నీ చేయకపోతే రేపు పొద్దున 20 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత సింగపూర్ మాది ఎందుకు సింగపూర్ కాలేదో, మాది ఎందుకు అమెరికా కాలేదో ఇవి ఆలోచించుకుంటారు తప్ప మా బతుకులు ఎట్లా ఎందుకు ఉండే అని ఆలోచించారు కదా. మరి తెలుగుదేశం జనసేన పొత్తు గురించి ఏం మాట్లాడతారు? ఇట్లాంటి మూర్ఖుల్ని ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని నెట్టాలంటే ఇట్లాంటి వాళ్ళు కలవాలి, మంచి జరగాలంటే ఇట్లాంటి వాళ్ళు కలవాలి. ఇట్లాంటి వాళ్ళు కలవకపోతే మనం ఇంకా అజ్ఞానం అవుతాం. చదువుకున్న వాళ్ళు పనికి రాకుండా పోతారు, చదువు లేని వాళ్ళు పనికి రాకుండా పోతారు. సో ఒకళ్ళు యుద్ధం అంటున్నారు, ఒకళ్ళు సిద్ధం అంటున్నారు. మరి ఏది గెలుపొందిది అనుకుంటున్నారు? యుద్ధం చేసినా మంచి మార్గంలో నడవాలనేది మనకే కావాలి. సిద్ధం అనేది దేనికి సిద్ధం? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి సిద్ధం అనుకుంటావా? ఇప్పుడు జరిగింది జనానికి తెలియదా? లేకపోతే గుడ్డిగా జగన్ గొప్ప లేకపోతే చంద్రబాబు వెన్నుపోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప దేశానికి ఉపయోగపడేది ఒక్కడ ఆలోచించట్లా. నాకు 10,000 వచ్చినా నాకు 5,000 వచ్చినా ఆలోచిస్తున్నారు. ఇది కాదు పద్ధతి. దొంగోట్లు ఎన్ని క్రియేట్ అయినాయి, రేపటికి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎన్ని ఆలోచనలు చేస్తున్నాడు. ఏ ఆలోచనలో ఎంత తప్పు జరుగుతుందనేది జనానికి అవసరం లేదు. జనానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. రేపు పొద్దున ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నది, రేపు 20 లక్షల కోట్ల అప్పులు అయితే జనమే ఆలోచించుకోవాలి. ఈ అప్పుకి బాధ్యత ఎవరు? మనమే అని.
రేపు పొద్దున కట్టడానికి కూడా రెడీగా మనమే ఉండాలి. రేపు పొద్దున పని లేదు పాట లేదు. రేపు పొద్దున ఏం జరిగినా కానీ మనమే బాధ్యతలు అనుకుంటేనే జగన్ కొట్టేయండి. ఓకే, ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే? 100కి 200% ఏంటంటే ప్రభుత్వం మారకపోతే ఇంతకన్నా కర్మ రాష్ట్రం అనేది ఇంకెక్కడ దొరకదు మనకి.